సిరమ్మ, ఈరోజు మన గుడికి నేను మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత చిన్న యాదాద్రి అంట ఎక్కడో చెప్పారు, అది ఐడియా లేదు. కానీ ఆ గుడి నుంచి వాళ్ళు ఎవరో దాంట్లో టెస్ట్ బోర్డు మెంబర్లు వచ్చారు. వచ్చి ఈ 2 పళ్ళు చేతిలో పెట్టి ఈ శాల్వా మెడలో కప్పారు. నరసింహస్వామిది. ఆహా, వాళ్ళంతా వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు, దర్శనార్థం వచ్చారు గుడికి. వస్తూ నరసింహస్వామి శాలాలు పట్టుకొచ్చి మన గుడిలో అయ్యగారులందరికీ కప్పారు. టెస్ట్ బోర్డు మెంబర్లకి 2-3 కప్పారు. అట్లా ఆ టైంకి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చారన్నమాట. 2-3 భక్తులకు కూడా కప్పారు వాళ్ళు. అట్లా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మా హస్బెండ్తో మాట్లాడిచ్చాను కదా, అది ఒరిజినల్గా పెట్టేస్తే బాగుంటుందని అలాగే ఉంచేసాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది. మా హస్బెండ్ ఇంటికి వస్తూ ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు. నేను అడిగాను అనమాట, ఏముంది బాక్స్లో అని చెప్పి అడిగితే ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయని అంటున్నారు. ఇంకా అందుకే వీడియో కూడా తీస్తున్నాను, మీతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను ఏముందా అని చెప్పి. తీరా ఓపెన్ చేస్తుంటే అయితే ఒక స్మెల్ వస్తుంది, ఏంటో తీయటి స్మెల్ వస్తుంది. అయితే నేను గెస్ చేయలేకపోయాను. ఓపెన్ చేసి చూస్తే అందులో మామిడి పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇవి చూడ్డానికి గ్రీన్గా ఉన్నాయి కానీ చాలా తీయగా ఉంటాయంట. అయితే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచుదామని చెప్పి తీసుకొచ్చారు ఈ మామిడి పళ్ళు. సో ఇంకా ఇప్పుడు మీకైతే నేను ఒక హోమ్ టూర్ని చూపించేస్తాను రండి. మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉందన్నమాట. అది చూపిస్తూ నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను ఏంటనేది చెప్తాను, వచ్చేయండి. ఇది ఓపెన్ చేయగానే ఎంట్రన్స్లో ఇక్కడ లోపలికి వెళ్ళగానే హాల్ ఉందన్నమాట. ఫస్ట్ హాల్ అయితే చాలా బాగుంది, వెలుతురు అంతా కూడా వస్తుంది. ప్లస్ కొంచెం వెంటిలేషన్స్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మా ఇంట్లో దగ్గర ఒక 2-3 ఉన్నాయన్నమాట ఇప్పుడు హాల్లో వెంటిలేషన్స్. అందుకని నేను ఈ ఇంటికి ఆ ఇంటికి కంపేర్ చేసి చూస్తున్నాను. ఒకవేళ ఇది బాగుంది అనిపిస్తే కనుక ఇందులోకి వద్దామా అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ దేవుడు షెల్ఫ్ కూడా విడిగా ఇచ్చారు. కాకపోతే ఇటు సైడ్ దేవుని పెడతారో లేదో నాకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అనిపించింది నాకు చూస్తే. మా బెడ్రూమ్తో పోలిస్తే కొద్దిగానే డిఫరెన్స్ ఉంటుందండి ఆ ఇంటికి. కాకపోతే నేను కొంచెం ప్రాపర్గా ఉందేమో ఈ ఇంట్లోకి ఒకవేళ వీలైతే వద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా బాత్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. మా బాత్రూమ్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉంది అనిపించింది నాకు ఇదైతే. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ దగ్గర కూడా పక్కకి ఎదురుగుండా కొంచెం ప్లేస్ ఇచ్చారు. అక్కడ మనం ఏమన్నా పెట్టుకోవడానికి ఉందన్నమాట ప్లేస్. ఇప్పుడు కిటికీ ఉంది కదా, కిటికీ పక్కనే ఏమన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు అక్కడ కావాలంటే. సో ఇంక ఇక్కడ కిటికీ తీస్తే కూడా ఫుల్ గాలి వెలుతురు అయితే వస్తుంది. ఈ రూమ్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. పెద్దగా మంచం వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది అవ్వదు. ఇప్పుడు మా బెడ్రూమ్లో అయితే మంచం వేసుకుంటే ఇంకా తిరగడానికి ఎక్కువ ప్లేస్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇంకా కిచెన్ చూసేద్దాము. మాకేంటంటే కిచెన్ గట్టు కొంచెం పెద్దగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉందన్నమాట గట్టు. అరలు కూడా చాలా చిన్నగా ఇచ్చారు. సో సింక్, అరలు అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. కిచెన్ చిన్నగా ఇచ్చారనమాట. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాము. మొన్నటిదాకా ఉండే ఇందులో వేరే వాళ్ళు ఉన్నారనమాట. మొన్నటిదాకా రీసెంట్గానే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు తీసుకుందామా అని చూస్తున్నాం అనమాట. మాకు వాషింగ్ మిషన్ అంతా కూడా హాల్లో పెట్టుకుని బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారనమాట. కాకపోతే కిచెన్లో సామాన్ ముందే మా కిచెన్లోనే పట్టట్లేదు. ఇంక ఇక్కడ అరలు కూడా తక్కువ ఉన్నాయి, ప్లస్ గట్టు కూడా తక్కువ ఉంది కాబట్టి పడుతుందో లేదో అని డౌట్ అయితే ఉందన్నమాట. తర్వాత ఇది వాష్ ఏరియా, ఇది కూడా చిన్నగా ఉంది. కాకపోతే బాగానే అనిపించింది నాకు. వాషింగ్ మిషన్ ఒక్కటే పడుతుంది, ఇంకా మనం ఇందులో మనం యూజ్ చేసుకోలేమన్నమాట. ఓన్లీ వాషింగ్ మిషన్ వేయడానికి తప్ప. మా హస్బెండ్ అదే అంటున్నారు, ఇక్కడ 2 నల్లాలు ఇచ్చారు కదా, ఒకవేళ మనం ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా లేకపోతే కాలు చేతులు కడుక్కోవాలన్నా కూడా ఇక్కడ వాషింగ్ మిషన్ పెడితే ఇంకా సరిపోదు కదా ప్లేస్, 2 నల్లాలు ఎందుకు ఇచ్చారో అని చెప్పి అంటున్నారనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ అన్నీ కొంచెం పెద్దగానే వస్తున్నాయి కదా. సో అది ఇంకా మేము ఇప్పుడున్న ఇంట్లోకి రాకముందే ఇల్లు చూసాము. కాకపోతే మాకు మెయిన్ ఏమనిపించిందంటే ముందర బాల్కనీ ఉంది కదా మాకు, ఆ స్పేస్ అనేది మాకు నచ్చి మేము ఈ ఇల్లు వద్దనుకున్నాము, ఆ ఇల్లే తీసుకున్నాము. ఇంకా
గమ్ముని ఎప్పుడైనా ఇంట్లో కూర్చుని బోర్ వచ్చినా బయట కూర్చుంటే ఇంకా మనకి టైం పాస్ అనేది అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఇంకా మేము ఆ ఇల్లే తీసుకున్నాము. ఇప్పుడు చూసినా కూడా మాకు అదే అనిపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఉన్న ఇల్లే బెస్ట్ అని చెప్పి ఇంకా అనుకున్నాము. ఈ ఇల్లు తీసుకోవద్దులే, మనం ఉన్న ఇల్లే బాగుందని అనుకున్నాము. తర్వాత మిషన్ అయితే వేసేసాను. మిషన్ అయిపోవస్తుంది. ఇంతలోగా నేను బెడ్షీట్ చేంజ్ చేస్తున్నానండి. కొంచెం నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఆల్రెడీ ఇది వేసి కూడా 2 days అయిపోతుంది. అందుకని ఇంకా నాకు మార్చేయాలనిపిస్తుంది. ఇది వరకు నేను నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయకముందు ఏంటంటే నార్మల్ డే అంతా కూడా కొంచెం పని చేసేసుకొని ఇంకా మిగతా టైం ఏం చేస్తాం చెప్పండి, ఖాళీగా ఉండేదాన్ని అనమాట. ఇంకా నాకు డే అంతా మనం వేస్ట్ చేస్తున్నామేమో, ఖాళీగా ఉండి ఏం చేయట్లేదు అని చెప్పి తెగ ఫీల్ అయిపోయేదాన్ని నేను. ఇంక ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇంట్లో పని చేసుకోవడము, వీడియోస్ అప్లోడ్ చేయడము, ఇదే బిజీ టైము సరిపోతుంది ఇంకా నాకు. నిజం చెప్పాలంటే ఇంకా నేను నార్మల్గా యూట్యూబ్ చూడాలన్నా, రీల్స్ చూడాలన్నా కూడా నాకు టైం సరిపోవట్లేదు. కానీ ఈ బిజీగా ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇన్ని రోజులకి ఈ విషయం మీద నేనైతే రియలైజ్ అయ్యాను. ఇలా మనకి ఏదైనా నచ్చిన విషయం ఏదైనా ఉందనుకోండి, క్రాఫ్ట్ చేయడము, లేకపోతే శారీస్ మీద వర్క్ చేయడము, ఇంకేదో పెయింటింగ్ చేయడము, ఇలా ఏదైనా చాలామందికి ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా, దాని మీద వర్క్ చేస్తే ఆ ప్రశాంతత ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇవాళ రేపు మనుషులతో మాట్లాడడం కంటే కూడా ఇలా మన ఓన్గా మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని దాని మీద వర్క్ చేయడమే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఎవరితోనైనా మనం మాట్లాడామనుకోండి, దాంట్లో మంచి అర్థం ఉంటుంది, చెడు అర్థము తీసుకోవడం ఉంటుంది కదా. దాని మూలంగా ఇంకా ఉంటే బాగానే ఉంటుంది మాట్లాడడం మూలంగా. లేదనుకోండి ఇంకా దానికి వేరే వేరే అర్థాలు వచ్చేసి గొడవలు అయిపోవడం, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి వస్తాయేమో అని నా ఫీలింగ్ అనమాట. దానికంటే కూడా మనకి ఏదైనా నచ్చిన దాని మీద మనం వర్క్ చేస్తే ఆ ప్రశాంతత బాగుంటుంది. దాంతో ఏ ప్రాబ్లం కూడా ఉండదు. సో నాకు అలా అనిపిస్తుంది. ఇది నా ఒక్కదాని ఒపీనియనే, నేను అందరి గురించి చెప్పట్లేదు, జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇదివరకు రోజులలో ఏంటంటే నాకు ఏ పని ఉండేది కాదు. జస్ట్ ఏదో ఇంట్లో పని చేసుకున్నామా, ఖాళీగా టీవీ చూసామా, అలా టైం అనేది గడిపేసామా అన్నట్టు ఉండేది. అయితే మ్యారేజ్ కాకముందు నేను అలా కాదనమాట. డ్యూటీకి వెళ్ళేదాన్ని, డ్యూటీ చేసేదాన్ని. డ్యూటీ చేసి ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా మేము నైటే వచ్చేవాళ్ళం ఇంటికి. అసలు ఇంకా తిని పడుకుంటే టైం కూడా సరిపోయేది కాదు. ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండని అనిపించేది, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ డేసే బాగుందని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే ఎలాంటి ఆలోచనలు ఉండవు మనం ఆలోచించడానికి. బిజీగా ఉంటాము, ఎవరితో ఏ గోల ఉండదు, అది బాగుంటుంది. పైగా మనకి బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కదా, ఒకటే దగ్గర కూర్చొని ఉండడము అలా ఉండదు కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది మనకి. మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట ఎక్కువగా. అలా అనిపించేది నాకు. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయి ఊరు ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి ఇంకా నాకు జాబ్ చేసే అంత ఇది లేకపోయింది. అంటే ఇక్కడ ఊర్లో ఏం జాబ్స్ ఉండవు కదా చేయడానికి. ఇక్కడ పొలాలు అవే ఉంటాయి కానీ జాబ్ చేయడానికి, టైంపాస్కి చేయడానికి కూడా ఏమి ఉండవు అనమాట. ఇంట్లోనే ఉండాలి ఇంకా కంపల్సరీ. సో అందుకని ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఉండిపోయి నాకు జాబ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఏం తోచదు కదా, అలా ఉండేదన్నమాట. ఇంక ఇప్పుడు నాకైతే యూట్యూబ్లో వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం బాగా అనిపిస్తుంది. ఫీలింగ్ బిజీ అయిపోయినా అంటూ ఉంది అనమాట నాకు. ఇందులో యూట్యూబ్లో ఇప్పుడు శాలరీ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ ఇలాగే పెడతానండి. నాకు ఇప్పుడు నార్మల్గా అయితే ఒక 100 మంది చూస్తారేమో నా వీడియోస్, అంతే. ఇంకెక్కువ మంది అయితే చూడట్లేదు. అయినా సరే ఇది నేను ఏదో డబ్బుల కోసము, డబ్బులు వస్తే ఇష్టమే నాకు, రావద్దని అనుకోవట్లేదు. డబ్బులు రావడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే నేను అలా ట్రై చేస్తూ ఉంటే నాకు ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే జస్ట్ మీతోని కనెక్షన్లో ఉంటే చాలు, మీతో డైలీ కబుర్లు చెప్పినట్టు ఉంటే చాలు అన్నట్టు నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తానని అనుకుంటాను. ఎందుకు ప్రెషర్ అవుతుంది, ఎలా అవుతుంది అని అంటే కనుక
ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, దానికి ఎవరు ఎంతమంది చూశారు ఏంటి అనేది ఉంటుంది కదా మనకి ఆ ఎక్సైట్మెంట్. అది చూసేటప్పటికి చాలా తక్కువ మంది చూసారనుకోండి, ఎందుకు అవసరమా పెట్టడం అని అట్లా అనిపిస్తుంది అనమాట, ఏది డబ్బుల పరంగా ఆలోచిస్తే. ఇలా నార్మల్గా మీతో కబుర్లు చెప్పినట్టు డైలీ ఒక ఫ్రెండ్స్తోని అలా మనం మాట్లాడినట్టు ముచ్చట్లు పెట్టినట్టు అని అనుకున్నాను అనుకోండి, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇంకా డబ్బుల గురించి కాకుండా నార్మల్గా అయినా కూడా ఇలా పెడదాము వీడియో అన్నట్టు ఇంకా నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెము రిలీఫ్ ఉందన్నమాట. అదేవిధంగా నేను ఆలోచించి ఇంకా డైలీ వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను. సరే, ఇంకా ఇక్కడ ఈవినింగ్ వర్క్ అంతా కూడా రొటీన్ వర్క్ చేసేసుకుంటున్నాను. అంట్లయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, బయట వేడైతే విపరీతంగా ఉంది, ఒళ్ళు అయితే అంటుకోబోతుంది అనమాట. ఇంకా ఈ అంట్లు తోమేస్తే నా పని అయిపోతుంది. అంట్లు బట్టలు పెద్ద పని, ఇంకా అవి చేస్తే ఇంకా ఏదో సాధించినంత ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తోమినట్లే తోమి, ఉతికిన బట్టలే ఉతికి, అలా కొంచెం నాకు ఎందుకో బోర్గా అనిపిస్తుంది. కానీ తప్పదు, మనం డైలీ రెగ్యులర్ పనులన్నీ చేసుకోవాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఇంకా చేసేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ కూడా. తర్వాత నేను మీషోలో ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి. అది వీడియో లాస్ట్లో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ అంట్లు తోముతున్న టైంకి ఇంకా నేనైతే అది మీషో అవన్నీ ఓపెన్ చేయలేదు. చేసి చూడాలంటే కొంచెం నాకు ఈ పనులన్నీ అయిపోతే నేను ప్రశాంతంగా అవుతాను కాబట్టి అప్పుడు వీడియో అనేది తీసుకోవచ్చు. అందుకే ముందు అంట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. బట్టలు ఆరేసి అంట్లు తోమడం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అని అనేది మీకు చూపిస్తానండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. నార్మల్గా ఇది వరకు నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉండేవి చాలా రోజుల వరకు. ఇప్పుడు లేవన్నమాట. కొంచెం అవసరం ఉండి మేము దాన్ని అమ్మేశాము. సో ఇప్పుడు చెవులు అనేవి బోసిగా ఉంటున్నాయి. నేను చెవులు పెట్టుకోవట్లేదు ఎక్కువగా, అంటే రెగ్యులర్గా పెట్టుకుని ఉండట్లేదు. ఎందుకు అని అంటే నాకు ఈ రబ్బర్ ఉన్న చెవులు వస్తాయి కదా, అవి పెట్టుకుంటే ఏంటంటే రబ్బర్ ఊరికేనే పోతుందన్నమాట. అందుకని చెప్పి ఇంకా నేను పెట్టుకోకుండా నార్మల్గా వీడియో తీసేటప్పుడు మట్టుకే ఉంచుకుంటున్నాను చెవులవి. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా గోల్డ్ కొనేంత రేంజ్ లేదు కదా, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి. అందుకని ఇంకా అప్పటి వరకు కొంచెం ఏమన్నా ఇట్లా గోల్డ్ టైప్లోనే ఉండే ఇయర్ రింగ్స్ ఏమన్నా తీసుకుందామని అనుకున్నాను అనమాట. అందుకే ఇయర్ రింగ్స్ అయితే నేను తెప్పించుకున్నాను, బుట్టలు. అవే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో చూపించబోతున్నాను. ఒకవేళ నేను గోల్డ్ తీసుకున్నా కూడా జస్ట్ సేవింగ్స్ చేసినట్టు ఉంటుంది కాబట్టి తీసుకోవాలని అనుకుంటున్నాను. తొందరలో అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది ఆ ప్లాన్ అయితే చేయడానికి. ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తము ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పటికే నాకు ఒక 40 minutes to 1 hour పట్టింది అనమాట ఈ పని అంతా అవ్వడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ ఏంటంటే అమ్మ నాకు మీషోలో ఆర్డర్ పెట్టి వచ్చేటప్పుడు మొన్న వచ్చింది కదా అమ్మ నా దగ్గరికి, అప్పుడు తీసుకొచ్చింది అనమాట. బెడ్షీట్ చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది క్లాత్. కాకపోతే నేను అప్పుడప్పుడు వేద్దామని చెప్పి ఇది బీరువాలో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2-3 బెడ్షీట్స్ రెగ్యులర్గా వాడుతున్నాను అనమాట. అన్నీ ఇప్పుడే వాడేస్తే కొత్తవి ఉండవు కదా, అందుకని చెప్పి ఇవి బీరువాలో పెట్టేస్తున్నాను అనమాట. కలర్ డిజైన్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ ఆర్డర్ పెట్టే ముందే నాకు చూపించింది అనమాట. నాకు నచ్చితే ఇంకా తీసుకుంది, నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను డోర్ కర్టెన్ అయితే తెప్పించానండి. మొత్తం మాకు 3 గుమ్మాలు ఉన్నాయి. 3 గుమ్మాలకు కూడా ఇంకా కర్టెన్ అయితే వేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక కర్టెన్ వేసాము. కాకపోతే నాకు కొంచెం కొత్తగా ఏదైనా మంచి డిజైన్ తీసుకోవాలని అనిపించింది. చాలా వెతికాను కానీ కొంచెం మంచి డిజైన్స్ ఏవి దొరకట్లేవు. కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు, డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, అలా ఉందన్నమాట. సో ఇది కూడా ఇమేజ్లో చూసినట్టు లేదండి. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు. అందుకే ఇది కూడా ఇంకా రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను. మళ్ళీ ఏదన్నా మంచి డిజైన్ ఉన్న కర్టెన్ అయితే వెతకాలి. తర్వాత మీకు చెప్పాను కదా ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నానని, బుట్టలు తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి నాకు కాంబో లాగా 2 sets అయితే వచ్చాయి, 2 pairs వచ్చాయి.
ఒకటేమో అమ్మకి బాగా నచ్చిన డిజైన్ ఉంది, దాంతోపాటు ఇంకొకటి కూడా వస్తుంది కదా, 2 ఉంటాయిలే రెగ్యులర్ యూజ్కి అని చెప్పి తెప్పించుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా చూపించాను, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి ఇప్పుడు జూమ్లో అయితే చూపిస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇది వచ్చేసి అమ్మకి నచ్చిన డిజైన్ అనమాట. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.